నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏం చూపిస్తున్నారు మాకు? ఈరోజు కొషారీ అండి. సో ఇది ఒక ఈజిప్షియన్ డిష్. ఇది ఈజిప్షియన్ డిష్. సో ఇది అవడానికి ఈజిప్షియన్ డిష్ అయినా కొద్దిగా అంటే మన ఫ్లేవర్స్కి దగ్గరగా ఉంటుందండి. అంటే కొంచెం ధనియాల పొడి ఇలాంటివన్నీ కూడా, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా స్పైసెస్ అని సో మనకు చాలా దగ్గరగా ఉంటాయి. సో ఇది ఈజిప్ట్లో అంటే నేషనల్ వంటకం, అంటే జాతీయ వంటకం అండి ఇది. ఓ వావ్. సో ఆ స్పెషల్ వంటకం మాకు చూపిస్తున్నారు. ఎస్. పేరేం చెప్పారు? ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొషారీ. సో ఇది మెయిన్గా ఏంటంటే అక్కడ స్ట్రీట్ ఫుడ్గా మనకు దొరుకుతూ ఉంటుందండి. కొషారీ డిష్ మనం కూడా నేర్చుకుందాం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొషారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, సేమియా 1/2 కప్పు, ఎర్ర కందిపప్పు 1 కప్పు, మాకరోని 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 2 కప్పులు, ఉడకపెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, దాల్చిన చెక్క కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, జాజికాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో రాజు గారు ప్లీజ్ చూపించండి, నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఫస్ట్ ఇక్కడ కొద్దిగా వాటర్ పోస్తారా? రైస్ ఉడికించుకుంటామండి. చాలు. సో ఇక్కడ దీంట్లో బియ్యం అలాగే ఎర్ర కందిపప్పు పప్పు అండి, ఫుల్. ఓకే. హోల్. సో ఈ రెండు కూడా మనం నానబెట్టి పెట్టేసుకున్నాం. ఓకే ఓకే ఓకే. సో ఇది దీంట్లో యాడ్ చేస్తున్నాం అండి. సో ఇది మసూర్ దాల్ అంటారా? మసూర్ దాల్ అనే అంటారు కదా బయట. ఎస్ అండి. ఎర్ర కందులు లేకపోతే మసూర్ దాల్ అంటారు. సో అది ఉడకాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోనే సేమియా కూడా యాడ్ చేస్తాం. ఓ అది కూడానా? ఇది కూడా యాడ్ చేస్తాం అన్నమాట. సో ఉడకనిద్దామా? అది కొంచెం ఉడకనిచ్చి మూత పెట్టాలా వద్దా? ఓపెన్ గానే పెట్టేద్దాం. ఓపెన్ గానే పెడదాం. ఓకే. సో ఈలోగా ఒక పొడి రెడీ చేసుకుందామండి. దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఓకే, మిరియాల పొడి, కారం, ఉప్పు, సో కొద్దిగా జాజికాయ పొడి అండి. ఇంకా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఎస్. సో మెయిన్గా దీంట్లో మనం వాడే ఫ్లేవర్స్ అన్ని ఇదండి. సో ఫస్ట్ మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. సో బ్రిటిషర్స్ దగ్గర ఇండియన్స్ అలాగే ఈజిప్షియన్స్, సో వీళ్ళు వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం కల్చర్తో పాటు ఈ ఆహారపు అలవాట్లు కూడా కొన్ని, సో వాళ్ళవి వీళ్ళవి రెండు అలా కలిసిపోయి కొన్ని కొత్త రకాల డిష్లు కూడా పుట్టుకొచ్చాయి. సో బేసిక్ ఇది ఏంటంటే మన కిచిడి. ఓకే ఓకే. మనం చేసుకునే కిచిడి, అలాగే కొన్ని వాళ్ళ ఫ్లేవర్స్, ఈజిప్షియన్ ఫ్లేవర్స్ కొన్ని, అలాగే కొన్ని ఇటాలియన్ ఫ్లేవర్స్ కూడా, వాళ్ళు కూడా కొద్దిగా మిక్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఎస్. సో వీళ్ళందరి ఫ్లేవర్స్ కొంచెం యాడ్ అయిపోయి కిచిడి కాస్త కొషారీ అయిపోయింది. ఓకే. కానీ డిఫరెంట్ గా ఉంది కాబట్టి డెఫినెట్ గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటుందండి. దీన్ని కొంచెం ప్రెజెంట్ చేయడం కూడా చాలా బాగుంటుంది. సో అందుకే ఇది అక్కడ అంటే అన్ని ఫ్లేవర్స్ కలిసాయి కాబట్టి కొంచెం నేషనల్ డిష్ కూడా అయిపోయింది. మీరు ఎక్కడ ఏ స్ట్రీట్కి వెళ్ళినా కంపల్సరీ మీకు ఇది కొషారీ అనేది అక్కడ దొరుకుతుంది కంపల్సరీ. వెరీ నైస్. ఓకే. సో కొంచెం అంటే వర్క్ ఉంటుంది దీనిలో చేయడం అనేది, కానీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి సూపర్ గా. ఎస్. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్. ఓకే. దీంట్లో బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క అండి. సో ఈ రైస్లో కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. ఈ పప్పు కొంచెం ఎక్కువసేపు నానాలా అండి, లేకపోతే మామూలు రైస్తో పాటు నానింది? రైస్తో పాటు నానితే సరిపోతుంది, ఫాస్ట్గానే అవుతుందండి. ఒక స్టిక్ ఇస్తాను. వెల్లుల్లి రెబ్బలండి, అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో డిఫరెంట్ టేస్ట్లో కొంచెం ఇది హెవీగానే ఉంటుంది మనకు. సో ఈ డిష్ తింటే కిచిడి అన్నారు కాబట్టి అది హెవీగానే ఉంటుంది యూజువల్లీ. సో
సో అందులోనూ ఇన్ని రకాలు, అక్కడ పాస్తా కూడా, పాస్తా ఉంది, పప్పులు కూడా, కాబులి, సేమియా, ఇన్ని yes, ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. సో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుందండి, ఫుల్గా వేగాల్సిన అక్కర్లేదు మనకు. ఉల్లిపాయలు, ఓకే, దీంట్లో టమాటో ప్యూరీ అండి. సో కొంచెం బ్లాంచ్ చేసేసుకుంటాం, టమాటోలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసి పేస్ట్ చేసేసుకోవాలి. సో ఇది ఒక సాస్ లాగా వెళ్తుంది అనుకోండి. ఓకే, సో కొంచెం దగ్గర పడాలి. ఇది కొంచెం వేగుతున్నప్పుడే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్, మసాలా పౌడర్, ఇది దీంట్లో వెళ్తుంది. సో ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం కాస్త వేయించుకోవాలండి. ఓకే, ఇది కూడా కొంచెం ఉడుకుతా ఉంది. ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మసాలా పొడి మళ్ళీ దీంట్లో కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటాం, అంటే రైస్ కూడా ఫ్లేవర్స్ రావాలి. ఓకే, దీంట్లో మెయిన్గా ఏంటంటే మామూలు మనం బిర్యానీలో ఎలా అయితే ఫ్రైడ్ ఆనియన్ వేసుకుంటామో, సో అలా టాపింగ్ మొత్తం కూడా మనకు ఫ్రైడ్ ఆనియన్ వస్తుంది. ఓకే, ఓకే, సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది అటు పక్కన పెట్టేసి ఇది ఇక్కడ పెట్టేసుకున్నాం. సో దీంట్లో ఇప్పుడు సేమియా యాడ్ చేసేసుకున్నాం. ఇది ఆఫ్ చేసేదా? ఓకే. ఇది సహం ఉడికిన తర్వాత సేమియా. అవునండి, అంటే ఇది కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా సేమియా మనకు. అవునవును, కాబట్టి రైస్ ఆ పప్పు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు సేమియా యాడ్ చేసుకుంటాం. ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వెనిగర్ అండి. వెనిగర్, ఓహో, ఆల్రెడీ టొమాటో పులుపు ప్లస్ వెనిగర్ కూడా. వెనిగర్, అలాగే కొంచెం నిమ్మరసం కూడా. ఇదిగోండి, కొద్దిగా సరిపోతుంది, వెనిగర్ కూడా వేసుకున్నాం కదా. నిజంగా అందరూ కలిసి నిజంగా కిచిడి చేశారండి దీన్ని కదా. చాలా బాగుంటుందండి. అన్ని రకాల ఫ్లేవర్స్, వెనిగర్ ఉంది, టొమాటో, అండ్ దెన్ మళ్ళీ నిమ్మరసం. సో ఇది ఉడికితే మనకు ఆల్మోస్ట్ ఇంక మనం ప్రజెంట్ చేసేసుకోవచ్చండి. సో ఈ రైస్ ఒకటి ఉడకాలి మనకు. ఓకే, 2 నిమిషాలు. వాటర్ కూడా తగ్గిపోయింది కదా, మూత పెట్టేసేసుకుందాం. మూత పెడదాం. ఎస్ అండి, ఇది ఒకటి ఉడికితే మనకు అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఓకే, ఓకే, ఓకేనండి. సో రెడీ అయిపోయింది. సో దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి అండి. సో స్టవ్ ఆఫ్ చేసేసాం కదా. ఎస్ అండి, జస్ట్ సో ఆపేసాక పొడి వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మసాలా అంతా వీటికి రైస్కి పట్టేస్తుందండి. సో ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి కరెక్ట్. సో ముందుగా సో దీనిపైన ఉడికించిన మాకరోని. ఓకే, ఉడికించిన కాబూలి శనగలు. ఓకే, సో పైనుండి మనం ఇది సాస్ లాగా. ఎస్ అండి. ఓకే, సో చూసారా, ఇండియన్ కిచడీకి ఈజిప్షియన్ సాస్, అలాగే ఇటాలియన్ మాకరోని. బాగుంది, కాంబినేషన్ బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్రైడ్ ఆనియన్. ఓహో, అది కూడా నా పైనండి. ఎస్ అండి, సూపర్. సో తినేప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా కొషారీ రెడీ అండి. వావ్, ఈజిప్షియన్ డిష్ తప్పకుండా పిల్లలకి నచ్చుతుంది. బికాజ్ ఇందులో మ్యాకరోనీ ఉంది, అన్నం ఉంది, పప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. కొషారీ తయారీ విధానం: ముందుగా బియ్యం,
ఎర్ర కందిపప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి. మాకరోనీని ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఒక బౌల్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, ఉప్పు, జాజికాయ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసి కాస్త మగ్గనివ్వాలి. స్టవ్ ఆపేసి అందులో వెనిగర్, నిమ్మరసం పిండి కాసేపు పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టిన బియ్యం పప్పు మిశ్రమాన్ని వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకనివ్వాలి. దీనిలో సేమియా కూడా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి ఉడికించిన అన్నం, పప్పు మిశ్రమం, ఉడకపెట్టుకున్న మయోనీస్, ఉడికించుకున్న కాబూలీ శనగలు, టొమాటో మిశ్రమం, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కోషారీ రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఇప్పుడు ఆ సాస్తో తినాలి కదండి. సాస్ రావాలి, రైస్ కొంచెం, రైస్ రావాలి, సాస్ రావాలి, Macaroni. మాకరోనీ అండ్ పీస్. ఎస్. మెయిన్గా మనం ఆ పొడి ఒకటి రెడీ చేసుకున్నాం కదా, మసాలా పొడి, ఆ ఘాటు తెలుస్తుంది. డిఫరెంట్ గా ఉంది. ఎస్, అంటే కంబైన్డ్గా ఉంది. మనకి ఇందాక చెప్పుకున్నట్టు మనం కిచడీ అలాగే ఆ పైన సాస్ వేసుకున్నట్టు అంటే ఇటాలియన్ బొరిటోస్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటి టేస్ట్ సాస్ కి వచ్చింది. Sauce కి ఇదేమో రైస్, దాల్ కేమో ఇండియన్ టేస్ట్ వచ్చింది, కిచడీ ఫ్లేవర్ taste. వచ్చింది. ఒక మిక్స్డ్ ఫ్లేవర్ లో భలే బాగుందండి అసలు. సో హ్యాపీగా, అంటే అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా మన డిష్లే చేసుకునే బదులు సో వేరే వేరే దేశాలకు సంబంధించిన కూడా చేసుకుంటే సో ఆ రుచులు కూడా మనం ఇంట్లోనే హ్యాపీగా ఆస్వాదించవచ్చు. అబ్సల్యూట్లీ అగ్రీ. చాలా చాలా డిఫరెంట్గా ఉందండి. నాకు తెలిసి పిల్లలకి తెగ నచ్చేస్తుంది, మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి అలాగే స్కిన్ బాగుండడానికి ఎంతగానో దోహదపడుతుంది. క్యారెట్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఇంకా చాలా రకాల ప్రయోజనాలు అందుతాయి. మరి క్యారెట్ని నిల్వ చేసుకునే విషయంలో ఈ చిట్కా ఫాలో అవ్వండి. క్యారెట్ని తెచ్చుకుని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మొదళ్ళు కట్ చేసుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే క్యారెట్ చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ ప్రవల్లికాని. అదేనండి, అత్తారింటికి దారేదిలో లహరిని. ఈరోజు మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? మరమరాల ఉప్మా. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మరమరాలు ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: మరమరాలు 2 కప్పులు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా. మరమరాల ఉప్మా తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఆయిల్, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం పోపు, కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం జీడిపప్పు. ఉప్మా ఏదైనా సరే జీడిపప్పు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ మరమరాల ఉప్మాలో కూడా జీడిపప్పు వేసుకున్నాం. ఉప్మాకి పోపు దోరగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్. ఉప్మా అనేది చాలా సింపుల్ అండి, బట్ అందరూ ఉప్మాని ఇష్టపడరు. మరమరాల ఉప్మాని ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా బాగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మరమరాలను ఇట్లా నీళ్ళల్లో వేసి పిండి పక్కన పెట్టి ఉంచానండి. ఇది మనం ఈ పోపులో వేసుకుందాం. మరమరాలు ఎక్కువసేపు వాటర్లో ఉంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి అప్పటికప్పుడు అట్లా వాటర్లో వేసి పిండి పక్కకు తీస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మరమరాల ఉప్మా ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి. కావాలి మెత్తగా కావాలి అనుకుంటే లైట్గా వాటర్ జల్లుకోవచ్చు, బట్ నాకు ఇలా పొడి పొడిగా ఉంటేనే ఇష్టం.
ఉప్మా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైనల్గా దీంట్లో నిమ్మరసం పిండుకుందాం. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సింపుల్గా అయిపోయే మరమరాల ఉప్మా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. మరమరాల ఉప్మా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత మరమరాలని నీళ్ళల్లో వేసి తీసి దీనిలో వేయాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి బాగా కలపాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మరమరాల ఉప్మా రెడీ. రాజుగారు, మరమరాల ఉప్మా చేశానండి. టేస్ట్ చూసి చెప్తారా? ఓకే, సో చాలా ఈజీగా చేసుకునేది. సాఫ్ట్గా బాగా వచ్చింది. మధ్య మధ్యలో జీడిపప్పు, ఉప్మాలో జీడిపప్పు ఉండాల్సిందే. బాగుందండి. సింపుల్గా చేసుకున్న డిష్, అంటే ఆకలి అవుతున్నప్పుడు ఫాస్ట్గా అయ్యే డిష్ ఏంటంటే ఉప్మా. అంటే మరమరాలతో కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అంటే కాసేపు మనం అలా నీళ్ళలో నానేసి అలా తీసేసేస్తే రెడీ అయిపోతుంది. బాగా వచ్చింది. చూసారు కదండి, మరమరాల ఉప్మాని చేసుకోవటం చాలా ఈజీ. ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కుంకుడుకాయలను బాగా నానబెట్టుకుని రసంలాగా తయారు చేసుకుని దాంట్లో మందారం ఆకులు కూడా వేసుకుని కాసేపు నానబెట్టుకుని ఈ రసంతో కనుక తలస్నానం చేసినట్లయితే మురికి జిడ్డు బాగా వదిలిపోతుంది. జుట్టు ఫ్రెష్గా, క్లీన్గా, షైనీగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్. సో ఇందులో ఏం చూపిస్తున్నారు మాకు? ఈరోజు సజ్జ నువ్వుల కాంబినేషన్లో బిస్కెట్స్ అండి. సజ్జ నువ్వుల బిస్కెట్స్ ఉంటాయండి నిల్వ? హ్యాపీగా ఉంటాయండి. వెరీ గుడ్. సజ్జ నువ్వుల బిస్కెట్లు భలే కాంబినేషన్ కదా. మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. సజ్జ నువ్వుల బిస్కెట్లకు కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1.5 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బాదం పొడి 1/2 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, వెన్న 100 గ్రాములు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో మొదలు పెడదామండి. ఓకేనండి. సో ముందుగా వెన్న మనకు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఓకే, దీన్ని ఒక 10 సెకండ్లు జస్ట్ మైక్రోవేవ్లో పెట్టేసుకున్నాం. కొంచెం అంటే కొంచెం లిక్విడ్గా ఉండాలి మనకి. ఓకే. ఓకే, కరిగింది. ఎస్. సో దీంట్లోనే బెల్లం పొడి. సో ఇక్కడ మనం గుడ్ ఫుడ్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను బెల్లం పొడి యాడ్ చేశాను. లేదంటే మామూలుగా బ్రౌన్ షుగర్ కానీ లేకపోతే రెగ్యులర్గా మనం వాడే ఆ షుగర్ అయినా కానీ దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. మామూలు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ హెల్దీ ఫుడ్ కావాలంటే బెల్లం యూస్ చేయడం కరెక్ట్. ఎస్, అంతేనా? ఎస్. చాలా మంది ఇప్పుడు బెల్లంతోనే ట్రై చేస్తారు. అవునండి. దీంట్లో సజ్జపిండి అండి, నువ్వులు, బాదం పొడి, బేకింగ్ పౌడర్, యాలకుల పొడి, కొద్దిగా చిటికెడు ఉప్పు అండి. సో ఇదంతా మనం చపాతీ పిండిలో కలిపేసుకోవాలి. ఓకే. మనం వేసిన వెన్నతోనే మనం కలుపుకుంటున్నాం. అంతే అంతే కదా. పైనుంచి నీళ్ళు ఏం వేసుకోకు. ఇంకేం అక్కర్లేదండి. అక్కర్లేదు. ఓకే. వెన్న లేకపోతే వేరే ఏదన్నా ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్తో వేసుకోవచ్చు. సో ముందుగా మనం అవెన్ ప్రీహీట్ పెట్టేసుకుందామండి. సో 180 డిగ్రీల దగ్గర. ఓకే. ఇలాగా బేకింగ్ ట్రేలో. దీన్ని గ్రీస్ చేయక్కర్లేదా అండి? కొంచెం ఆల్రెడీ నేను కొంచెం గ్రీస్ చేశారా ఆల్రెడీ? చేసేసాను. ఓకే.
సో దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని చేతితో ఇలా నొక్కుకోవాలండి. సో అంచులు కొంచెం రౌండ్ చేసుకుని కొంచెం క్రాక్స్ వస్తుంది ఇది. అవును, దీంట్లో జిగురు ఉండదు కదా జిగురు ఉండదు కదా. ఓకే, ఎన్ని కాల్స్తో అన్నీ రెడీ చేసేసుకొని ఒకేసారి మొత్తం బేక్ చేసేసుకుంటే ఈవెన్గా మనకు బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. సో బిస్కెట్ చేసినప్పుడు కూడా దాంట్లో క్రాక్స్ ఏమైనా వస్తాయండి? లైట్గా వస్తాయి. వస్తాయి కదా. వస్తాయి. సో ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? 15 రోజులైనా ఉంటాయి? నెల రోజుల వరకు కూడా ఉంటుంది. నెల రోజుల వరకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే. సేమ్ కావాలంటే మనం సాల్టెడ్ బిస్కెట్స్ చేసుకోవాలంటే సాల్ట్ వేసుకుని వితౌట్ బెల్లం ఒకటి వేసుకోము, కొద్దిగా సాల్ట్ ఎలాగో దీంట్లో వేసాము. కొంచెం లైట్గా ఏదైనా ఫ్లేవరింగ్ ఉంటే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర కానీ లేకపోతే వాము ఇలాంటివి ఏదైనా యాడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది అది సాల్టెడ్ బిస్కెట్స్. సేమ్ కానీ మిగతా అంతా సేమ్ ప్రొసీజర్. ఎస్. సో బయట నుంచి తెచ్చుకునే కన్నా అంటే ఇంట్లో అవన్నా లేకపోతే కుక్కర్లో కూడా చేసుకుంటున్నారు చాలామంది. సో అలా కూడా హ్యాపీగా ఇంట్లోనే చేసి పెట్టేసుకుని డబ్బాలో పెట్టి పిల్లలకి ఆకలి వేసినప్పుడు అలా టైంలో లేదా ఈవినింగ్ టీ టైంలో ఇంట్లో చేసిన మనం కొంచెం హెల్తీగా ఇచ్చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి. బెస్ట్ అసలు. మనం ఎన్ని రకాల కుకీస్ తింటున్నాం ఇప్పుడు, న్యూట్రిషన్ బార్స్ అని కుకీస్ అని. సో దానికన్నా ఇది ఇంత సులువు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. అవును. మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే వచ్చేస్తుంది, హ్యాపీగా వచ్చేస్తుందండి. అదొకటి మెయిన్గా బేకరీలో ఎప్పుడు ఏం చేసినా కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండాలి. ఓకే, సో వీటిని మనం ఇప్పుడు బేక్ చేసేసుకుందాం అండి. ఓకే. సో 20 లేదా 25 మినిట్స్ 180 డిగ్రీస్ దగ్గర. ఓకే. ఓకే, సో అవి బేక్ అవుతూ ఉంటే ఇలాగా కార్వింగ్ చేసేస్తాం. కార్వింగ్, ఎస్. సో ఇవాళ ఏం చూపిస్తున్నారు మాకు? చిన్న ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. సో ఒక సైడ్లో గార్నిష్ చేసేసి మనం ఇటు సైడ్ బిస్కెట్స్ అన్ని మనం ప్రజెంట్ చేసేసుకోవచ్చు. సో క్యారెట్ అండి, సో చిన్న సైజ్ రోస్ట్ చేస్తున్నాం. కర్వ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో పెటల్ మార్కింగ్. సో గాజర్ కదా, గట్టిగా ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది. ఈ కలర్ బాగుంటుందండి ఇది చాలా. ఇప్పుడు మనకు జస్ట్ ఈ సీజన్లోనే దొరుకుతుంది. అవును. బట్ మంచి స్వీట్గా ఉంటుందండి ఇది. సో రెగ్యులర్ మనం క్యారెట్తో పోల్చితే అవును కొంచెం ఆ తీయదనం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. బాగుంటుంది, రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎస్. సో చాలా మంది హల్వా ట్రై చేస్తారు ఇద్దరు. గాజర్ కా హల్వా అంటే సో ఈ మధ్యలో మళ్ళీ కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఎడ్జెస్కి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది మనకు. ఓకే. సో దీనికి సరౌండింగ్స్ వచ్చేసి కీరాతో పల్చటి స్లైసెస్ తీసుకుని మనం చూస్తే ఎంత ఈజీయో ఎంత బాగా చేశారో అనుకుంటాం, కానీ చేస్తే అసలు ఉంటుంది పనే ఇది కొంచెం అండి. అంటే మనకి లైట్ చిన్న చేస్తూ ఉంటే ఐడియాలు వస్తూ ఉంటాయండి. ఆకులు మొదలు పెట్టాలి ముందు. అవును. సో చుట్టూరా మీరు కీరాని గ్రూవ్స్ లాగా కట్ చేసి చేసేసారు కదండి? అవునండి. సో మధ్యలో రోజ్ ఫ్లవర్ వస్తుంది, కొంచెం బేస్ కట్ చేసుకున్నాం. రైట్, సూపర్. సో ఇంకొద్దిసేపు మనం వెయిట్ చేద్దామండి. ఇంకొక 15 నిమిషాలు. ఎస్. ఓకే. ఓకే, అయిపోవచ్చింది. టింగ్. చాక్లెటీ బిస్కెట్స్ లా ఉన్నాయండి. ఎస్, కొంచెం స్మెల్ కూడా అలాగే వస్తుంది. సో కొంచెం
ఈ కలర్ లో వస్తే చాలా ఈజీ తెలుసా, తినడానికి తినిపించడానికి. ఎస్, కొంచెం చల్లారితే అప్పుడు మనం తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నామండి. ఓకే, సో కొద్దిగా చల్లారనిద్దాం. చల్లారించండి. ఓకే, చల్లారిపోయింది. ఇంకో వైపు కూడా చూపించండి మాకు ఒకసారి. వావ్. డార్క్ కలర్ వస్తుంది. మ్మ్. ఓకే, వెరీ నైస్. సో సజ్జ నువ్వుల బిస్కెట్స్ రెడీ అండి. సజ్జ నువ్వుల బిస్కెట్స్ రెడీ. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సజ్జ నువ్వుల బిస్కెట్లు తయారీ విధానం: ఒక బౌల్లో వెన్న, బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో సజ్జ పిండి, నువ్వులు, బాదం పొడి, బేకింగ్ పౌడర్, యాలకుల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని బేకింగ్ ట్రేలో ఉంచి అవెన్లో 180°C వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే వేడి వేడి సజ్జ నువ్వుల బిస్కెట్లు రెడీ. సజ్జ నువ్వుల బిస్కెట్లు టేస్టింగ్ టైం. తీసుకో. చక్కగా చాక్లెట్ కలర్లో ఎంత బాగున్నాయి చూడండి. అసలు క్రంచిగా, టేస్టీ, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఎస్, మామూలు మనం బయట కొనే అంటే నార్మల్లీ మనం ఇలాంటి మిల్లెట్స్తో చేసినప్పుడు గట్టిగా ఉంటుంది, కొద్దిగా కొంచెం గట్టిగా వస్తుంది. ఎస్, ఇది చాలా స్మూత్గా, సాఫ్ట్గా భలే బాగుందండి. ఎస్. అంటే చూసే వాళ్ళకు కూడా, అంటే మీకు కూడా సేమ్ ఇదే టెక్స్చర్లో రావాలనుకుంటే కొలతలు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. కొలతలు కరెక్ట్గా ఉంటాయి. ఎస్, చాలా చూడండి ఎంత స్మూత్గా ఉందంటే, ఇలా అంటే బ్రేక్ అయిపోతుంది. చాలా స్మూత్ అండి. ఆ నువ్వుల టచ్ ఫెంటాస్టిక్ అండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇది కాఫీతో కానీ లేకపోతే ప్లెయిన్ మిల్క్తో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు కరక్కాయ చూర్ణాన్ని కనుక కొద్దిగా తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తశుద్ధి జరుగుతుంది, అలాగే గుండె పనితీరు మెరుగుపడుతుంది, గుండెకు సంబంధించిన సమస్యలు త్వరగా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఏంటండి రాజు గారు? ఈరోజు నేను సెట్ స్పెషల్లో బనారస్ తీసుకెళ్తాను మిమ్మల్ని. ఏంటక్కడ? పోహా మటర్, అక్కడ చూడా మటర్ అని కూడా అంటారండి. ఓకే, అక్కడ స్పెషల్ అన్నమాట ఇది. సో ఇది స్నాక్, మెయిన్ డిష్ ఎలాంటిది? ఇది స్నాక్ ఐటమ్ టైప్లోనే తీసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఆ దీని మటర్ పేరు? పోహా మటర్. పోహా మటర్. ఎస్. ఓకే, సో ఇవాళ మనం ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళిపోతున్నాము. పోహా మటర్ నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పోహా మటర్కి కావాల్సిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, పచ్చి బఠానీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు. కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి. సో మొదలు పెడదామండి. ఓకేనండి. సో ముందుగా నేతితోనండి కొద్దిగా జీలకర్ర స్టిక్ ఇస్తారా? ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం అండి. ఇది వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో ఆ నేతి వాసన సూపర్గా ఉంటుంది. అవును, కొన్ని ఇలా నేతితోనే చేసుకుంటే బాగుంటాయి. అవునండి. సో కొద్దిగా వేగాలి కదా, కొంచెం లైట్గా వేగాలి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను అటుకులు, సో వీటిలలో కొద్దిగా పాలు, కొద్దిగా వాటర్ వేసేసి నానబెట్టి పెట్టేశాను. ఓకే, సో కొన్ని చోట్ల ఏంటంటే పాలు వేసుకుంటారు, కొన్ని చోట్లలో మజ్జిగ అలా చేసేసి కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం మజ్జిగ వేసేసుకుంటాం. సో నానబెట్టేసుకుంటే అవి దీంట్లో మనం వేసేసుకుంటాం. ఓకే, సో నేను ముందుగా నానబెట్టి పెట్టేసాను. సో అటుకులు కూడా సన్నవా అండి? సన్నవేనండి. సో 2 వాటితో చేసుకోవచ్చు. కొంచెం లావుగా వాటితో కూడా చేసుకోవచ్చు, కానీ నానాలి. కొంచెం లావుగా ఉన్నాయి, కొద్దిగా ఎక్కువసేపు టైం పడుతుంది. ఎస్.
దీంట్లో పచ్చి బఠానీలు, సరిపడా ఉప్పు. సో బఠానీలు కొంచెం వేగాలండి మనకు. ఓకే ఓకే, సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అవి కొంచెం మగ్గుతాయి. మగ్గనిద్దామా? ఎస్ అండి. సో కొంచెం మగ్గాలి మనకు. మగ్గాలా? ఓకే. ఎస్. ఓకే, ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పసుపు మనకి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో కొద్ది మోతాదులో పసుపు ఎక్కువగా వాడుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా రకాల ప్రయోజనాలు అందుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, రక్తశుద్ధి జరుగుతుంది, ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ముఖం మీద కానీ చేతుల మీద కానీ స్కిన్ మీద ఎక్కడైనా ర్యాషెస్ ఉండి అవి త్వరగా తగ్గకుండా ఉన్నట్లయితే ప్రతిరోజు పసుపు పైపూతగా అప్లై చేసుకొని ఒక పావు గంట తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇలాంటి ర్యాషెస్ కూడా త్వరగా తగ్గుతాయి. చిట్కా చూసాం కదండి. ఓకే, ఇక్కడ వేగుతూ ఉన్నాయి బఠానీలు. వేగినట్టేనా? వేగాయండి. సో ఇప్పుడే జీడిపప్పు, వావ్, కొద్దిగా ఇంగువ, ఇంకువా? ఎస్, అలాగే కొంచెం పసుపు అండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న అటుకులండి. సో ఇది బనారస్లో స్ట్రీట్ ఫుడ్ అన్నారా? ఎస్ అండి. సో వేడివేడిగా అలా ఇచ్చేస్తుంటారేమో తిని. జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. బాగా కలపాలి. ఎస్. మన స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఎంత మంచి హెల్దీ ఫుడ్స్ కదండి. అవునండి. కదా, మీరు చాలా లక్కీ మనం అసలు. ఎందుకంటే స్ట్రీట్ అంటే గబుక్కుని మనకు ఆకలేసి ఎక్కడో దారిలో ఆగి తింటాం కదా స్ట్రీట్ ఫుడ్ అంటే. సో ఎక్కడికైనా వెళ్తూనో మధ్యలో ఆకలేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడిగా ఉంటాయి. సెకండ్ థింగ్ ఏమో ఇలా హెల్దీ రెసిపీస్ కొంచెం ఫాస్ట్గానే డైజెస్ట్ కూడా అవుతాయి, తొందరగా తొందరగానే అడుగుతుంది. కరెక్ట్. సో అంటే మనం ఎక్కడ వెళ్ళినా మీరు అన్నట్టుగా Throughout India ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్పెషాలిటీ ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. కరెక్ట్, వేడిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. సో అసలు వేడిగా ఉండడం వల్ల సహా మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. బయట ఫుడ్ తింటున్నా మన కంగారు కానీ లేకపోతే భయం కానీ ఉండదు మనకి. ఒకటి ఏంటంటే కొంచెం చూసుకోవాలి మనం ఎక్కడ ఆగుతున్నాము, ఆ ఏరియా ఎలా ఉంది. సో మనం వెళ్ళే షాప్ దగ్గర నీట్నెస్ మెయింటైన్ అవుతుంది, హైజీనిక్ గా ఉందా లేదా ఒకటి చూసుకుంటే తప్పకుండా సో హ్యాపీగా తినేసేయచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఈ రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కూడా మేము ఇక్కడ తెలుగు రుచిలో చూపిస్తున్నాం కాబట్టి హ్యాపీగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు సింపుల్గా. ఎక్కువ రెసిపీస్ కూడా అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు మన రెసిపీస్లో, సింపుల్గా ఇంట్లో దొరికే. సో అప్పుడు ఏం చేయాలంటే ఏదన్నా చిన్న చిన్న అకేషన్ హాలిడేస్లలో అలా అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క డిష్ చేసేసుకొని ఈ రూమ్ దగ్గర ఒకరు, ఆ రూమ్ దగ్గర ఇంట్లోనే స్ట్రీట్ రెడీ చేసుకొని అలా చేసుకుంటే కొంచెం చిన్న ఫీల్ అనేది ఉంటుంది. అవును, అది మంచి ఐడియా యాక్చువల్లీ. ఓకే, స్ట్రీట్లో జీడిపప్పులు వేరు కాబట్టి మనం జీడిపప్పులు వేసుకోవచ్చు, పల్లీలు వేస్తారు కదా. అంటే కొన్ని ఏరియాల్లో వేస్తారండి, కొంచెం బాగా ఫేమస్ ఉన్న చోట కొంచెం ఇవన్నీ కూడా వేస్తారు రిచ్నెస్ కి. దానికి తగ్గట్టు కొంచెం రేట్ కూడా ఉంటుంది. అవునవును, కొద్దిమంది అంటే ఆ స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తారు. అవును. ఓకే, సో రెడీ అండి. పోహా మటర్ రెడీ. మంచి వాసన గుమగుమ వస్తుంది. నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పోహా మటర్ తయారీ విధానం. ముందుగా అటుకుల్ని పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో పచ్చి బఠానీలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు, ఇంగువ వేసి వేయించాలి. ఆ తర్వాత నానబెట్టిన అటుకులు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పోహా మటర్ రెడీ. మటర్ పోహా టేస్టింగ్ టైం. వేడి వేడిగా హ్యాపీగా మామూలుగా చేసుకునే పోహా కన్నా చాలా డిఫరెంట్ టేస్ట్ ఇది అసలు. అంటే కొంచెం ఆ పాలలో నానబెట్టాం, సో అక్కడ కొంచెం కమ్మదనం అనేది వచ్చింది.
తర్వాత ఏంటంటే కొంచెం అల్లం ఫ్లేవర్, ఇవన్నీ. ఇంకొంచెం పులుపు కావాలంటే దీంట్లో ఎండింగ్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఓకే, అంటే మామూలుగా నేను ఇది ఉప్మాలా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ నో, అలా లేదు. మసాలా అంతా ఉండి డిఫరెంట్ గా ఉంది టేస్ట్. ఎస్ అండి, చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇటీవలి కాలంలో మన ఆహారపు అలవాట్లు బాగా మారిపోయాయి, అలాగే ఒత్తిడి పెరిగిపోయింది, పని వేళలు మారిపోయాయి. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలు చిన్న వయసులోనే కనిపిస్తూ ఉన్నాయి. ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇలా ట్రై చేయండి, చాలా రిలీఫ్ దొరుకుతుంది. అదేంటి అంటే, భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఎసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది, తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఇవాళ చేసిన వంటలో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ఒక ఈజిప్షియన్ డిష్ కోషారీ. ఇందులో కనుక మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరియల్స్ ఉన్నాయి. అంటే దీనిలో రైస్ ఉంది, మనకి సేమియా ఉంది, అలాగే మ్యాక్రోనీ కూడా యూజ్ చేసి కంబైన్ చేసి తయారు చేసిన రెసిపీ. అలాగే ఇందులో కందిపప్పు కూడా ఉంది. సో కాంబినేషన్ ఒక సీరియల్ పల్స్ కాంబినేషన్ అయినప్పటికీ కొంచెం వేరియంట్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరియల్స్ ఉన్నాయి. పాస్తా మనం దేన్ని మైదా పాస్తా యూజ్ చేస్తామా, రైస్ బేస్ పాస్తా యూజ్ చేస్తున్నామా, లేకపోతే హోల్ వీటా, దాన్ని బట్టి దాని న్యూట్రిషనల్ వాల్యూ అనేది వేరియేట్ అవుతుంది. సేమియా ఇప్పుడు వీట్తోనే చేస్తాము కాబట్టి వీట్ బేస్డ్ సేమియా అవుతుంది. అలాగే ఇందులో రైస్ కూడా యూజ్ చేస్తున్నాం. సో 3 డిఫరెంట్ సీరియల్ బేసిస్ నుంచి తయారు చేసిన ఇంగ్రీడియంట్స్ ఒకటే దానిలో యూజ్ చేస్తున్నారు. కానీ ఓన్లీ సీరియల్ కాకుండా దీనిలో పల్స్, దాల్ కూడా ఉంది కాబట్టి అగైన్ ఒక గుడ్ కాంబినేషన్ అవుతుంది. ఓవరాల్గా మనం హోలిస్టికల్గా చూస్తే మటుకు రైస్ అండ్ దాల్ కాంబినేషన్, వీట్ అండ్ దాల్ కాంబినేషన్ అవుతుంది కాబట్టి ఒక కంప్లీట్నెస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ఇది ఒక కొత్త రకం డిష్, ఆల్మోస్ట్ ఒక సాల్టీ సేవరీ ప్రిపరేషన్ కాబట్టి మెయిన్ డిష్ లాగా దీన్ని ఎప్పుడైనా కనుక మనం యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మరమరాల ఉప్మా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈజీగా తయారైపోయే రెసిపీ అంటే మనం క్విక్గా ఇది తయారు చేసుకోవచ్చు. కాకపోతే మనము ఇది ఒక ఐడియల్ బ్రేక్ఫాస్టా కాదా అని చూస్తే ఇది ఒక ఈవినింగ్ స్నాక్ లాగా యూస్ చేస్తే ఒక లైట్ స్నాక్ లాగా ఉంటుంది. అలాగే కూడా ఎక్కువ హెవీగా కూడా ఉండకుండా ఉంటుంది. మరమరాలు బేసిక్గా రైస్ బేస్డ్ ప్రిపరేషన్ కానీ క్వాంటిటీ వైజ్ అవి ఎక్కువ కనిపిస్తాయి. ఇందులో మనకి రైస్ నుంచి వచ్చే న్యూట్రియంట్సే వస్తాయి. అవే 7% ప్రోటీన్ వస్తుంది. అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి. కాకపోతే చాలామంది మరమరాలు తినాలా లేదా రైస్ బేస్డే కదా, ఎవరైతే రైస్ అవాయిడ్ చేస్తున్నారో తినాలా లేదా అనుకుంటూ ఉంటారు. కాకపోతే మనము మరమరాలు క్వాంటిటీ ఒక బౌల్ తీసుకున్నా కూడా ఓన్లీ మనకి 20-25 గ్రామ్స్ వస్తాయి కాబట్టి దాన్ని ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ఎంకరేజ్ చేస్తాము, అలౌ చేస్తాము. సో ఈ రెసిపీ ఒక సింపుల్ రెసిపీ. ఐడియల్గా మనం దీన్ని ఒక సింపుల్ లైట్ ఈవినింగ్ స్నాక్ లాగా యూస్ చేయాలి. మనం చూసిన రెసిపీ సజ్జ నువ్వుల బిస్కెట్. సో మనం యూజువల్గా ఇంట్లో బిస్కెట్ చేసుకోవాలనుకుంటే మైదా బేస్డ్ బిస్కెట్స్ కానీ రవ్వతో చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక హెల్దీ ఇంగ్రీడియంట్తో చేయాలన్నప్పుడు ఇది ఒక గుడ్ రెసిపీ ఎగ్జాంపుల్. ఇందులో సజ్జలు ఉన్నాయి, కొంచెం నువ్వులు యాడ్ చేశారు, అలాగే పంచదార ఏమి యూజ్ చేయకుండా బెల్లం యూజ్ చేశారు. సో సజ్జలు మనకి రవ్వ నుంచి కానీ మైదా కంటే ఎందుకు బెటర్ అని చూస్తే కనుక అందులో ఫైబర్ కంటెంట్ కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. సో మైదా బిస్కెట్లు ఏమవుతుందంటే మనం ఒక ప్యాకెట్ ఫుల్ ఒకటేసారి తినే అవకాశం ఉంటుంది. వెరాజ్ ఇలాంటి బిస్కెట్స్ తిన్నప్పుడు మనకి హెవీనెస్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ కూడా పిల్లలు తినకుండా ఉంటారు. మనం ఎప్పుడు బిస్కెట్స్ కాబట్టి స్వీట్నెస్ కావాలి, దానిలో పంచదార కాకుండా జాగరీ బెల్లం వేస్తే కొంచెం ఐరన్ అండ్ వేరే మినరల్స్ కూడా వస్తాయి కాబట్టి ఆ టేస్ట్ అనేది మన పిల్లలకి ఎంత యంగ్ ఏజ్లో అలవాటు చేస్తే అలాగే అలవాటు అయిపోతుంది. నువ్వులు ఏ రెసిపీలో వేసినా కూడా అదొక పవర్ సీడ్ కాబట్టి అందులోంచి గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం వస్తుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ వస్తుంది. సో ఎస్పెషలీ యంగ్ చిల్డ్రన్కి చేసినప్పుడు, ప్రెగ్నెంట్ ఉమెన్కి చేసినప్పుడు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిట్లోంచి ఐరన్ వస్తుంది కాబట్టి ఇది ఒక హెల్దీ రెసిపీ. మనం స్టాక్ చేసి పెట్టుకోవాలన్నా కూడా, లేకపోతే రెగ్యులర్గా షార్ట్ బ్రేక్లో పిల్లలకి ఇవ్వాలన్నప్పుడు పర్ఫెక్ట్గా పనికొచ్చే రెసిపీ.
మనం చూసిన రెసిపీ పోహా మటర్. ఇందులో కనుక మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మనం అటుకులు ఉన్నాయి. అటుకులు కూడా ఒక రైస్ బేస్డ్ ప్రిపరేషన్ అయినప్పటికీ అది పౌండెడ్ రైస్ అవుతుంది. పౌండెడ్ రైస్ యూజువల్గా ఒక ఐరన్ వెసల్లో చేస్తారు కాబట్టి కొంచెం ఐరన్ కంటెంట్ అనేది దానిలో కూడా ఉండిపోతుంది. అలా మనం రైస్ ఫ్లేక్స్ని హై ఐరన్ రైస్ ఫ్లేక్స్ అని కూడా ఐడెంటిఫై చేస్తాము. ఈ రెసిపీలో మనం అడిషనల్గా పాలతో సోక్ చేసి పోహా చేశారు కాబట్టి ఎస్ అదొక గుడ్ ఐడియా. అలాగే మటర్ యాడ్ చేశారు. మటర్ కానీ గ్రీన్ పీస్ కానీ మనం చూస్తే ఇప్పుడు సీజనల్గా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అదొక వర్సటైల్ వెజిటబుల్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్లో మనం దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. సోయా యాడ్ చేసి సోయా మటన్లో యాడ్ చేయొచ్చు, కాలీఫ్లవర్లో యాడ్ చేయొచ్చు, ఆలూ మటర్ చేయొచ్చు. సో ఎక్స్ట్రీమ్లీ వర్సటైల్ వెజిటబుల్. షార్ట్ పీరియడ్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో మనం తప్పకుండా యూస్ చేయాలి. అందులో ఏంటి న్యూట్రిషనల్ వాల్యూ స్పెషల్గా అంటే మనం పైన పొట్టు కూడా తీసుకుంటాం కాబట్టి సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే స్టమక్ని హెల్తీగా ఉంచుతుందో, షుగర్స్ని కంట్రోల్ చేస్తుందో అట్లాంటి ఫైబర్ వస్తుంది. అలాగే టెండర్ ప్రోటీన్ అంటే అది బాగా ముదిరిపోయిన తర్వాత ఎట్లాగూ డ్రై పల్స్ లాగా అవుతుంది. కానీ ఈ స్టేజ్లో తీసుకున్నప్పుడు చాలా ఈజీ టు డైజెస్ట్, గ్యాస్ బ్లోటింగ్ లాంటివి లేకుండా ఉంటాయి. సో ఇందులో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ మన రెగ్యులర్ పోహా రెసిపీకి యాడ్ అవుతుంది కాబట్టి ఈ సీజన్లో తప్పకుండా చేయాల్సిన రెసిపీ ఇది. రోజు బోత్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పనికొస్తాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పులు లాంటివి మనం చాలా రోజులకు సరిపడా తెచ్చుకుంటాం కాబట్టి అవి నిల్వ ఉంచుకున్నట్లయితే కొద్దిగా పురుగు పట్టే అవకాశం ఉంది. అందుకని పప్పు నిల్వ ఉంచిన డబ్బాలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కనుక వేసుకున్నట్లయితే పప్పు పురుగు పట్టకుండా, వాసన రాకుండా చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. మీ తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, మీరు ఇక్కడి ప్రాంతాలవే కాకుండా రకరకాల దేశాల్లోని వంటలు కూడా మాకు చూపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ విలువైన సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.